అడ్వకేట్ ప్రియా చౌదరి గారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారిని కూడా మీ తలకాయలు లేపేస్తామని చెప్పేసి మాట్లాడడం జరుగుతా ఉంది. సో, థర్డ్ పర్సన్ ఆర్ వాయిస్ మనకి చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవాలా. సో, జర్నలిస్ట్ నవత గారికి కూడా ఒక వీడియో అనేది రికార్డ్ చేసేసి అది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వాళ్ళు కూడా రెస్పాండ్ కావడం జరిగింది. సో, ఎవరైతే ధర్మం పక్షాన ఉన్నటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ మీ తలకాయలు లేపేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో, ముండంపై తలకాయ లేకుండా తీసేస్తామని చెప్పేసి వార్నింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు. సో, ఒక కోవా బన్ వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది అని చెప్పేసి వాళ్ళకి తగిలితే ఇలా టెర్రరిస్ట్‌లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావడం ఏంది అని చెప్పేసి మనం మాట్లాడినాం. బండి సంజయ్ గారిని కూడా ఇక్కడ టార్గెట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని కూడా ఒక వీడియో అనేది షూట్ చేసి వాళ్ళు పెట్టిన పరిస్థితి ఉంది. సో, ఎవరైతే ధర్మం పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా పొలిటీషియన్స్ దాంతో పాటు ఇక్కడ జర్నలిస్ట్‌లు, ఇక్కడ కామన్ పీపుల్ అనేది వాళ్ళకి తెలీదు. ఎవరైతే ధర్మం గురించి మాట్లాడుతా ఉన్నారో వాళ్ళని చంపేస్తామని చెప్పేసి ఇవాళ బహిరంగంగా ఎక్కడైతే వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వీడియో రికార్డ్ చేసేసి పంపిస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి.